యేసయ్య నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో మరి ఇప్పటి వరకు చాలా మంచి సంగతులు, మంచి విషయాలు మనం విన్నాము. దేవుడు మన సంఘములో ఉన్న ప్రతి బలహీన స్థితిలో ఉన్న బిడ్డలందరికీ దేవుడు మంచి ఆరోగ్యము దయచేయునుగాక. ఈరోజు మనం వింటున్న వాక్య సందేశం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ మత్తయి సువార్తలో చాలా చక్కని విషయాన్ని చెప్పారు. ఏంటంటే, మీరు లోకమునకు మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఈరోజు ఆ మాటను ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరి యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మరి ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాటలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు అనేది, రెండవది లోకము, మూడవది వెలుగు. ఈ 3 భాగాలు. మరి మీరు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, సంఘములో ఉన్న విశ్వాసులు, రక్షణ పొందిన వారు. హల్లెలూయా. మరి లోకము అంటే సాతాను రాజ్యం. అది పాపముతో నిండినటువంటి రాజ్యము, అది సాతాను రాజ్యం. లోకము అంటే చీకటి. అలాగే మూడవదిగా చూస్తే వెలుగు అంటే దేవునికి సంబంధించినదంతా కూడా వెలుగే. హల్లెలూయా. సైతానికి సంబంధించినంత చీకటి అయితే దేవునికి సంబంధించినంత వెలుగే. అంటే ఇప్పుడు వెలుగు అంటే దేవునికి సంబంధించినదంతా కూడా వెలుగే. మనం ఈ వెలుగు అయి ఉన్నారు. మీరు లోకమునకు వెలుగు ఉన్నారు. ఇప్పుడు ఎవరు మీరు అంటే, సంఘములో ఉన్న విశ్వాసులు, రక్షణ పొందినవా. మరి ఇక్కడ కూర్చున్న మనందరం రక్షణ పొందిన వారమేగా. హల్లెలూయా. ఇప్పుడు మనం లోకంలో ఎలా ఉన్నాం చెప్పండి? వెలుగు వలె ఉన్నాం. హల్లెలూయా. అంటే లోకం అంటే ఏంటి? చీకటి. లోకములో చీకటి ఉంది కదా, ఆ చీకటిలో మనం ఎలా ఉన్నాం? వెలుగు వలె ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. మరి వెలుగు అంటే దానికి నిర్వచనం, చాలా చక్కని నిర్వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనపడతా ఉంది. 5వ అధ్యాయం అనుకుంటా, చూడండి. 5:8 నుండి 9 వచనాలు చూస్తే ఆ వెలుగు అంటే ఏంటో ఆ నిర్వచనం చాలా చక్కగా కనపడతా ఉంది. మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు అంటే లోకములో ఉన్నారు. విశ్వాసులను ఉద్దేశించి పౌలు ఈ మాట రాస్తున్నాడు. రక్షణ పొందిన వారిని ఉద్దేశించి పౌలు ఈ మాట రాస్తున్నాడు. మీరు పూర్వం ఎక్కడున్నారు? పేతురు కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు చీకటిలో నుండి, అంటే చీకటి అంటే ఏంటి? పాపము. చీకటి అంటే లోకము. చీకటి అంటే సైతానికి సంబంధించిందంతా కూడా చీకటే. ఎందుకంటే సైతాన్ ఏం చేస్తాడు? నానా రకాల పాపాలు మనుషుల్ని ఈడ్చుకెళ్ళిపోతాడు. అది ఏదైనా సరే నానా రకాలైన పాపాల వైపు ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మనం చీకటి అయి ఉన్నాము. ఇప్పుడైతే మనం ప్రభువునందు వెలుగై ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమై ఉన్నాం? ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. ఇక్కడ వెలుగు అనే పదం, వెలుగు అంటే ఏంటి అసలు అనే ఒక చక్కని నిర్వచనం పౌలు ఇక్కడ రాస్తున్నాడు, సంఘానికి తెలియజేస్తున్నాడు. వెలుగు అంటే అసలు యేసయ్యే. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగు అంటే యేసయ్యే. వెలుగు అంటే దేవుడే. వెలుగు అంటే దేవుని యొక్క సన్నిధే. అయితే ఎక్కడ రాస్తున్నటువంటి ఈ లిస్ట్ ఉందో చూసారా? వెలుగు అనే దానికి నిర్వచనం ఇక్కడ రాస్తున్నాడు కదా. ఆ లిస్టులో ఒక 3 మాటలు మాత్రం
పౌలు తెలియజేస్తున్నాడు. ఆ 3 మాటలు ఏంటో మనం ఈరోజు చూద్దాం. వెలుగు అంటే మంచితనము. వెలుగంటే ఇక్కడ చెప్పే వెలుగు ఏంటంటే మనుషుల్లో ఉండవలసిన వెలుగు ఇది. అసలు దేవుడు వెలుగై ఉన్నాడు. ఇక ఆ వెలుగుకి సాటి అయిన వెలుగేది లేదు. ఎందుకంటే కోటి సూర్యుల తేజస్సులో నివాసము చేసే దేవుడు ఆయన. ఎవరో సమీపించాలని మహా తేజస్సులో నివసించే దేవుడు ఆయన. కోటి సూర్యులు కలిసిన దేవుని వెలుగునకు తేజస్సునకు సమానమైనటువంటిది కానే కాదు. ఒక సూర్యుడే మనం ఎంత వెలుగు ఉంటుంది కదా, మరి అలాంటి కోటి సూర్యుల వెలుగు కలిసిన అది దేవుని వెలుగుతో సమానమైనది కానే కాదు. అంత తేజస్సులో అంత వెలుగులో ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన వెలుగు వేరు. అయితే మనుషుల్లో ఉండవలసినటువంటి వెలుగు యేసయ్య ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు కదా. ఇప్పుడు దేవుడు వెలుగే, మనుషుడు వెలుగే అని ఇక్కడ దేవునితో మనం సమానంగా చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎవరో సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. మరి మీరు లోకానికి వెలుగంటే, లోకం అంటే ఈ భూమి మీద మీరు వెలుగై ఉన్నారు. ఆయన సమస్తానికి వెలుగు. ఏమండి, సమస్త సృష్టికి ఆయన వెలుగు. మనం చూసే భూమి, ఆకాశ, మహాకాశాలు అన్నిటికీ ఆయన వెలుగే. ఈ యొక్క వెలుతురంతా కూడా అంటే చంద్రుడికైనా సూర్యుడికైనా లేకపోతే నక్షత్రాలకైనా వీటన్నిటికీ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? దేవునిలో నుంచి వస్తుంది. అది ఆయన సృష్టినే వెలిగించగలిగినంత వెలుగు ఆయన. హల్లెలూయా. ఆయనతో మనం సరిసమానమైన వారము కాదు. కానీ యేసయ్య ఉన్నాడు, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. అంటే మనం లోకములో వెలుగై ఉన్నామంటే ఆ వెలుగేంటి అసలు అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ 3 మాటలు చెప్పారు కదా. ఒకటి మంచితనము. వెలుగంటే ఏంటమ్మా అంటే వెలుగు యొక్క ఫలము అన్నాడు అక్కడ. వెలుగు యొక్క ఫలము అంటే రిజల్ట్స్ అన్నమాట, రిఫ్లెక్షన్. ఆ రిజల్ట్స్ వెలుగు మనలో ఉందంటే మనలో ఏముండాలి? మంచితనం ఉండాలి. ఆ వెలుగు యొక్క ఫలం ఏంటంటే మనం లోకానికి వెలుగే కాదంటలే ఎవరు. కానీ మనం నిజంగా లోకానికి వెలుగైతే మనలో ఏముండాలి? మంచితనం ఉండాలి. చాలామంది మంచితనం అంటే ఏంటో ఒకసారి చెబుతాను. ఒక వ్యక్తి యొక్క స్వభావం చాలా ఉన్నతమైనదిగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఒక వ్యక్తి యొక్క స్వభావం, నేచర్ అంటారే, మనిషి యొక్క స్వభావం చాలా ఉన్నతమైనదిగా ఉండాలి అనేది దేవుడు చెబుతున్నాడు. అయితే ప్రియ దేవుని పిల్లరా, మనం ఇక్కడ గమనిస్తే ఆ మంచితనం అనేది, ఆ స్వభావం అనేది, ఉన్నతమైన స్వభావం అనేది అది గొప్పగా ఉండాలి, అది ఉన్నతంగా ఉండాలి. ఆ స్వభావం మనలో ఉన్నటువంటి మంచితనం అనే స్వభావం గొప్పగా ఉండాలి. అది ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. అదే సంగతి. అది ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. చాలామంది ఏమంటారంటే, మా అమ్మాయి చాలా మంచిదండి, ఓకే. మా అబ్బాయి చాలా మంచోడండి, ఓకే. ఏంటమ్మా మంచోడంటే ఆడు ఎవరిని పట్టించుకోడండి, ఆడి దారి ఆడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడు ఎవరిని పట్టించుకోడు, ఎవరు జోలికి వెళ్ళడం, ఎవరిని పట్టించుకోడు, ఆడి దారి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది చాలా మంచోడండి అంటారు. కానీ ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయేటటువంటి ఆ మంచితనం కాదు కోరుకునేది దేవుడు. మనకి యేసయ్య ఒక చక్కని ఉపమానం కూడా చెప్పాడు. ఏంటంటే మంచి సమరయుడు ఉపమానంలో, ఆ మంచి సమరయుడు ఉపమానంలో వాడు రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు కదా. దొంగల చేతిలో పడి దెబ్బలు తిని రక్తం మడుగులో దెబ్బలతో బాధపడుతూ ఆ బాటసారి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. అటు నుంచి ఒక యాజకుడు వెళ్ళాడు. ఈ మంచోడే యాజకుడు కూడా మంచోడే. ఎందుకంటే ఎవరి జోలికి వెళ్ళడం. కానీ దెబ్బలతో బాధపడుతూ చావు బ్రతుకుల్లో ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. కనీసం మనిషిగానన్నా స్పందించలేకపోయాడు. అంటే ఇప్పుడు ఎవడైనా రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయ్యి పడిపోతే గుమిగూడిపోతారు జనం. ఎందుకని? అరే ఎవరో
అతను ఎవరో మనకు తెలియదు, ఎవరో పడిపోయాడు అరే అని చెప్పేసి ఆగి మనం అతను లేపడము, మంచినీళ్ళు ఇవ్వడము, పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టడము ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన తోటి మనిషి, మన సాటి మనిషి అతను ఇబ్బందిలో ఉంటే మనం ఆ విధంగా స్పందిస్తాం. కానీ అటువంటి స్పందన ఎవరిలో లేదు? ఈ యాజకుడిలో లేదు. అతను మంచోడే, ఎందుకంటే యాజకత్వం చేస్తున్నాడంటే ఎంత మంచోడు కాకపోతే యాజకత్వం చేస్తాడు మందిరంలో, మంచోడే. కానీ తోటి మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు స్పందించేటటువంటి మనసు అతనిలో, ఆ మంచితనం లేదు అతనిలో. మరి ఇంక తర్వాత ఎవరు వెళ్ళారు? ఒక లేవీయుడు వెళ్ళాడు. ఒక లేవీయుడు అంటే ఇతను అహరోను వంశానికి సంబంధించిన వాడు. అహరోను ఎవరండి? ఏమండి, అహరోను ఎవరు? దేవుడు యాజకత్వానికి ఎన్నుకున్నటువంటి వాడు అహరోను. హల్లెలూయా. అహరోను తరతరములకు ఆశీర్వదించబడిన వాడే, ఆ వంశములో పుట్టాడు ఇతను. ఏమండి, ఇతను మంచోడే, ఎందుకంటే మంచి వంశంలో పుట్టాడు. లేవీయుడు అంటే మామూలు విషయం కాదు, మంచి వంశంలో మంచి గోత్రంలో పుట్టాడు. కానీ అతను కూడా ఆ దెబ్బలతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూసి నాకెందుకులే అనుకొని తన దారిని వెళ్ళిపోయాడు. అలా తర్వాత ఎవరో వచ్చారు, ధర్మశాస్త్రోపదేవుడు ఎవరో వచ్చారు. అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు, మీరు అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉపదేశించేవాడు వచ్చాడు. వాడు కూడా తన మార్గంలో తాను వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు అంటే ఇశ్రాయేలు అనుకుంటారు, సమరయులు అందరూ పాపులు అనుకుంటారు. సమరయులు అందరూ పాపులు. సమరయులతో ఎవరైతే మాట్లాడతారో, సమరయులకి ఎవరైతే మంచినీళ్ళు ఇస్తారో, సమరయుల్ని ఎవరైతే పెళ్ళికి పేరంటానికి పిలుస్తారో ఆ ఇశ్రాయేలు కుటుంబాలను వెలివేస్తారు. అందుకే యేసయ్యతో సమరయ స్త్రీ ఏమంది? మీరు మాతో సాంగత్యము చెయ్యరు కదా, మంచినీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు నువ్వు నన్ను అని అడిగింది. ఎందుకంటే ఆ రోజున అలా ఉండేది. సమరయులు అంటే వాళ్ళు పాపులు అనే ఉద్దేశం ఇశ్రాయేల్లో ఉండేది. అయితే ప్రియదేవులారా, ఒక సమరయుడు వచ్చాడు. అటువంటి పాపిగా ఉన్నటువంటి సమరయుడు, లేకపోతే అటువంటి పాపపు జనాంగములో పుట్టినటువంటి సమరయుడు వచ్చాడు. వాడేం చేశాడు? వెంటనే తను ప్రయాణం చేస్తున్నటువంటి గాడిదను దిగి అతని దగ్గరికి వెళ్ళి అతను పైకి లేపి అతని గాయములను తుడిచి, రక్తమంతా తుడిచి, కట్టుకట్టి, చూసారా, అతనికి ఆదరణ కలగజేసి అతన్ని తన గాడిద మీద ఎక్కించుకొనంట ఎక్కడ తీసుకెళ్ళాడు? హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి అంటున్నాడు, డాక్టర్ గారితో అంటున్నాడు, అయ్యా ఇదిగో కొంత డబ్బులు నీకు ఇస్తున్నాను, ఇతనికి వైద్యము చెయ్యండి. ఒకవేళ ఈ డబ్బులు చాలకపోతే, ఇంకా అదనంగా ఏమన్నా ఖర్చు పెడితే నేను మళ్ళీ రిటర్న్లో వస్తాను, నేను పే చేస్తా. హల్లెలూయా. ఆయనకి ఏం పని అండి? జేబులో డబ్బులు తీసి ఇచ్చేశాడు. మళ్ళీ వ్యాపారం నిమిత్తం వెళ్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ నేను నీకు ఇస్తానంటున్నాడు. ఏం పని ఆయనకి? దట్స్ కాల్డ్ మంచితనం. హల్లెలూయా. అదే మంచితనం అంటే అదే. ప్రియదేవులారా, మనం మంచోళ్ళం అని మనం చెబుతూ ఉంటాం. మా పిల్లోడు మంచోడు, మా పిల్ల మంచి. కానీ ఆ మంచితనం ఎలా ఉండాలంటే ఎదుటి వారికి మనం మేలు చేసే రీతిగా, ఏమన్నా ఇతరులకు మనం ఉపయోగపడే రీతిగా, దేవునికి మహిమకరమైన రీతిలో ఆ మంచితనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే మనకి నీతి అనే మాట మనం ఆలోచన చేస్తే, నీతి అంటే ఏంటంటే రైట్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధం. నీతి అంటే సరైన సహవాసం. దేవునితో మనం సరైన సంబంధము, సహవాసము కలిగి ఉండడమే నీతి. అది ఎవరు పొందుకున్నారు? మొట్టమొదటి అంటే అబ్రహాము పొందుకున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతన్ని నీతిగా ఎంచాడు. మరి అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడు అయిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చేసేయి అన్నాడు. బలిగా ఇవ్వడం అంటే గుళ్ళోకి కాదు,
బలిగా అర్పించు. బలిగా అర్పించమంటే చిత్తము, ఇంకా రెండో మాట లేదు. నీతిమంతులు దేవుని మాట చిత్తము అంటారు కానీ ఎదురు చెప్పరిక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిత్తము. ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. హల్లెలూయా. నీతిమంతుడయ్యాడు అబ్రహాం. తాను ఇస్సాకును అర్పించడానికి సిద్ధపడినప్పుడు అతడు నీతిమంతుడిగా దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీతిమంతుడు ఎలా ఉంటాడు అబ్రహాం చూపించాడు. ఆ నీతి మన జీవితాల్లో ఉండాలి. నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏంటంటే నోవాహు దినాల్లో మనం చూస్తే ఆయన కూడా కనబడతాడు మనకు. నోవాహు నీతిమంతుడు. దేవుడు అంటే ఆ రోజుల్లో మనుషులందరూ కూడా పాపంలో పడి మార్గమును తొలగిపోయి తమ తమ మార్గములను చెరిపివేసుకొని వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ఎరగకుండా, వాక్యం తెలియకోకుండా, దేవునితో సహవాసం లేని దినాల్లో దేవుడు ఎవరిని చూశాడు నీతిమంతుడిగా? నోవాహును చూశాడు. నోవాహును చూసి నోవాహుతో అన్నాడు, నోవాహు, నీ కోసం, నీ భార్య, నీ పిల్లల కోసం ఒక ఓడను సిద్ధపరచుకో అన్నాడు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా నోవాహు చేశాడు. హల్లెలూయా. అదే అక్కడ మనకు కనిపిస్తుంది, ఆ ఆదికాండంలో కనిపిస్తుంది మనకి. 6వ అధ్యాయం చివరి వచ్చిన చూడమ్మా. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించినదంతయు కూడా చేసెను. హల్లెలూయా. ఒకసారంట పాస్టర్ గారు ప్రసంగం చేశారంట. నోవాహు అట్లు చేసెను, దేవుడు ఆజ్ఞాపించినదంతయు కూడా చేసెను. నోవాహు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు అని అంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత అంట ఒక గబగబ ఇంటికి వెళ్ళిపోయి అంట అట్లు వేసుకొచ్చిందంట. అయ్యగారు, ఈ అట్లు తీసుకోండి. ఏంటమ్మా అట్లు ఏంటి, లోకం ఏంటంటే, మరి నోవాహు అట్లు చేశాడు కదా. అట్లు చేస్తే మేము పరలోకం వెళ్ళిపోతామని ఆమెకు అర్థమైంది. అందుకని అట్లు వేసుకొచ్చింది వెళ్ళి. ప్రియ దేవులను అట్లు చేయడం అంటే దేవుడు ఆజ్ఞాపించినదంతయో. అందుకని అటువంటి మహా తెలివిగల్లోళ్ళు ఉంటారని మళ్ళీ రాశాడు వెంటనే కదా. మహా తెలివిగల్లోళ్ళు ఉంటారని మళ్ళీ వెంటనే ఏం రాశాడు? దేవుడు ఆజ్ఞాపించినదంతయో చేశాను. హల్లెలూయా. అంటే ఇక చూడండి, నోవాహు దేవుడు ఆజ్ఞాపించినదంతా చేశాడంట. హల్లెలూయా. మరి మన జీవితాల్లో నీతిమంతుడుగా నోవాహును మనం చూస్తున్నప్పుడు ఏమండి, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు, నిందారహితంగా జీవించాడు, దేవునితో నడిచాడు, నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. హల్లెలూయా. నీతిమంతుడు నోవాహు. ఇక 3వ వ్యక్తి ఎవరంటే యోబు. నేను ఎందుకు చూపిస్తారంటే, అబ్రహాముని ఎందుకు చూపించానంటే అబ్రహాము నీతిమంతుడు సాక్ష్యం పొందాడు. తన కుమారుణ్ణి అర్పించడానికి కూడా వెనకడుగు. అది నీతిమంతుల సంగతి. మరి నోవాహు దేవుడు చెప్పినదంతా కూడా చేశాడు. ఏ ఒక్క మాట కూడా తప్పిపోలేదు. ఎన్ని సంవత్సరాలు చేశాడంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అంటే మన లైఫ్ టైం అంతా కూడా మనం దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అంతేక నీతిమంతుల యొక్క ఆత్మీయ జీవితం అలా ఉంటుంది. హల్లెలూయా. ఈ 3వది యోబు అండి. యోబుని తీసుకుంటే యోబు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. మరి యోబు సమస్తాన్ని కోల్పోయాడు కదా. బిడ్డల్ని, ఆస్తిని, ఆరోగ్యాన్ని, ఏమంటే ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు, ధనధాన్యాలు అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ యోబు పోగొట్టుకోనిది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? యేసయ్యని. హల్లెలూయా. యేసయ్యని పోగొట్టుకోలే. అన్నీ పోగొట్టుకున్నాడు కానీ యేసయ్యని పోగొట్టుకోలే ఆయన. బైబిల్లో మాట ఉంది ఏంటంటే, ఒకటి సర్వలోకం సంపాదించి యేసయ్యని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ప్రాణం అంటే యేసయ్యే కదా. సర్వలోకం సంపాదించుకొని యేసయ్యని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం?
కదా. అందుకని రాత్రి నేను వాక్యం చెబుతూ ఏమన్నాను, పౌలు నేను క్రీస్తును సంపాదించుకోవాలని సమస్తమును వెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు. దేన్ని సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు పౌలు. ఈ రోజున క్రీస్తును పక్కన పెట్టేసి లేనిపోయిన ఏవేవో సంపాదిస్తున్నారు మనుషులు. పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, హోదా అన్నీ సంపాదిస్తున్నారు. కానీ యేసయ్య లేకపోతే మణులు మాణిక్యాలు ఉన్నా ఎన్ని ఉన్నా అది సున్నా. ఇక్కడ అన్నీ కోల్పోయాడు యోబు, అన్నీ పోగొట్టుకున్నాడు యోబు, కానీ యేసయ్యను పోగొట్టుకోలా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను పోగొట్టుకోలేదు. నీతిమంతుల యొక్క జీవిత విధానాలు మనం గమనించాలి. ఇక్కడ నీతి అంటే ఏంటి అనేది మనం చూస్తే ఆ నీతిమంతులు అబ్రహాం కనిపిస్తాడు, నోవాహు కనిపిస్తాడు, యోబు కనిపిస్తాడు, నీతిమంతులుగా యోసేపు, దానియేలు వీళ్ళందరూ కనిపిస్తారు. అందుకే పౌలు ఏమంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును భారమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది నీతి అనే మాట మనం చూస్తున్నాం. ఇకపోతే సత్యము, ఇంకోటి ఏందమ్మా, సత్యము. ఈ సత్యము అనేది ప్రియదేముల ప్రతి మనిషి హృదయంలో ఉండవలసినటువంటి నీతి, నిజాయితీ అండి. నిజాయితీ, హానెస్ట్ అంటారే, నిజాయితీ, హానెస్ట్ అన్నమాట. యథార్థత, నిజాయితీ ప్రతి మనిషి హృదయంలో ఉండాలి. సత్యము అంటే యేసయ్య ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మరి ప్రతి మనిషి తన మనస్సులో, తన హృదయంలో నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అదే నీతి అంటే, అది సత్యము అంటే. ప్రియ దేవుని పిల్లల, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 6వ వచనములో ప్రభు అంటున్నాడు, చూడండి అమ్మా. చూడండి, అన్యజనులకు ఏమై ఉండాలి? మనం అన్యజనులకు మనం వెలుగై ఉండునట్లు నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుడు మనలను ఎందుకు నియమించాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఎందుకు మన సంఘంలో ఆయన ప్రతిష్ఠించుకున్నాడు? సంఘంలో మన సభ్యులుగా చేర్చుకున్నాడంటే అన్యజనులకు. అన్యజనులు అంటే ప్రియదేములరా, దేవుణ్ణి ఎరగనివారు. అది మన వాళ్ళైనా ఇంకొకళ్ళైనా ఏ కమ్యూనిటీ గురించి చెప్పట్లా. దేవుణ్ణి ఎరగని వారే అన్యజనులు. వారికి వెలుగుగా ఉండడానికి దేవుడు నిన్ను కలగజేశాడు. హల్లెలూయా. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమై ఉండునట్లు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క పరిశుద్ధతను లోకానికి చూపించడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియచేయడానికి దేవుడు నిన్ను సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యేసయ్య ఉన్నాడు. ఇందాక మన మూలవాక్యం ఏంటి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం చదవండి. 9:5. మరి యేసయ్య చెప్పిన మాట, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను. యేసయ్య మరి నేను ఈ లోకములో ఉన్నప్పుడు ఈ లోకమంతటికి నేను వెలుగై ఉన్నాను. మరి ఆయన వెళ్ళిపోయాడు కదా, పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. మరి ఇప్పుడు వెలుగు ఎవరో? మనమే. ఇంకెవరండి వెలుగు? లోకానికి వెలుగు ఎవరో? మనమే. అంటే మరి వెలుగు ఎంత ప్రకాశించాలి, వెలుగు ఎంత దేదీప్యమానంగా ఉండాలి, వెలుగు ఎంత ప్రజ్వలించబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు కూడాను మనము మనం చీకటి వారము కాదు, మన వెలుగు సంబంధులమే.
మన వెలుగు సంబంధమే ఎప్పుడు కూడా. హల్లెలూయా. చీకటికి మనలో తావు ఉండకూడదు, చీకటికి మనలో అవకాశం ఉండకూడదు. ఎందుకంటే మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వారము. హల్లెలూయా. అందుకని మనం ఎలా ఉండాలంటే మనం వెలుగు వలె ప్రజ్వరిల్లాలి. అందుకే దావీదు ఏమన్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని ఆయన వెలుగుగా చేయను. మళ్ళీ ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న చీకట్లు ఉన్నాయి అనుకోండి, ఆ చీకట్లన్నీ యేసయ్య దగ్గరకు వస్తే ఆ మహా వెలుగులో ఈ చీకట్లన్నీ పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహా వెలుగు కదా, ఆ మహా వెలుగులో చిన్న చిన్న చీకట్లన్నీ అయ్యే తొలగిపోతాయి. ఎప్పుడు? ఆ వెలుగులోకి నువ్వు వచ్చినప్పుడు, ఆ వెలుగుతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆ వెలుగులో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని వెలుగుగా మారుస్తాడు. అన్ని జనులకు కాదు, మన కుటుంబాలకు కూడా. అన్ని జనులకే కాదు, మన కుటుంబాలకు, మన సంఘానికి. ఏమండి, మన ఇంటిలో ఇంకెవరైతే రక్షణ లేకుండా దేవుని మందిరానికి రాకుండా ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు నిన్నే ఒక వెలుగుగా ఆయన మారుస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి నువ్వు దేవుని పనిలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క వెలుగులో నువ్వు వెలిగించబడి అనేకులకు నువ్వు వెలుగుగా మారాలని దేవుని చిత్తం అండి అది. హల్లెలూయా.